నా పేరు ఆయే ఆయే. నా వేలితో ఎవరినైనా చూపిస్తే వారు చనిపోతారా? ఆ రహస్యం తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్టమైన అడవులు, చుట్టూ చిమ్మచీకటి, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కేవలం కీచురాళ్ల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఊహించుకోండి, ఆ చీకటిలో ఆ చెట్ల కొమ్మల మధ్య ఒక రహస్య ప్రపంచం దాగి ఉంది. ఈనాటి మన ఈ వివరణలో మడగాస్కర్ అడవుల చీకట్లలో సంచరించే ఒక అత్యంత విచిత్రమైన, బహుశా మనలో చాలా మందికి పెద్దగా తెలియని ఒక అద్భుతమైన జీవి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహల కందిని ఆకారం, మంత్రముగ్ధులను చేసేదాని జీవనశైలి, ఇవన్నీ వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. భూమి మీద ఎన్నో వింత జీవులున్నాయి కదా, కానీ దాని ఆకారాన్నొక్కసారి గమనిస్తే చీకట్లో మెరుస్తున్న పసుపు పచ్చని పెద్ద కళ్లతో సాక్షాత్తు హాలీవుడ్ హారర్ సినిమాలోంచి బయటకొచ్చిన ఏదో ఏలియన్లా అనిపిస్తోంది కదూ. అవును, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. భయపెట్టే ఆకారంతో కనిపించే ఈ జీవి పేరు ఆయ్ ఆయ్. ఆయ్ ఆయ్ ఇది గ్రహాంతరవాసి కాదు సుమా, మన భూమి మీద నివసించే ప్రపంచంలోనే అతి పెద్ద నిశాచర ప్రైమేట్. అంటే కోతి జాతులకు చెందిన, కేవలం రాత్రిపూట మాత్రమే బయటకొచ్చే ఒక విలక్షణమైన జంతువన్నమాట. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ అయాయ్ శరీరాకృతిని చూస్తే ఎలా ఉంటుందంటే, ప్రకృతి ఏదో ఒక విచిత్రమైన ప్రయోగం చేసినట్లు అనిపిస్తుంది. నిజంగా దీని శారీరక లక్షణాలను నిశితంగా పరిశీలిస్తే దీని శరీరం అచ్చం ఒక పెళ్లిలాగా ఉంటుంది. పళ్ళు చూస్తేనేమో ఎలుక పళ్లను పోలి ఉంటాయి. తలమీద గబ్బిలం లాంటి పెద్ద చెవులు, ముఖంలో గుడ్లగూబలాంటి గుండ్రటి పెద్ద కళ్ళు, వేర్వేరు జంతువుల భాగాలను తెచ్చి అతికించి తయారు చేసినట్లుండే ఈ ఆకారం పరిణామక్రమంలో జరిగిన ఒక అద్భుతమైన మార్పు. కాని ఆగండి, వీటన్నింటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మరొకటుంది. అదేంటంటే దీని చేతులు, అందులోనూ ప్రత్యేకంగా ఆ మధ్యవేలు. ఒక్కసారి ఆ వేలిని నిశితంగా గమనిస్తే మిగతా వేళ్లకంటే ఆ మధ్యవేలు చాలా సన్నగా, పొడవుగా, అచ్చం ఒక ఎండిపోయిన చెట్టు పుల్లలా ఉంటుంది. చూడ్డానికి కాస్త భయానకంగా అనిపించినా ఈ వేలు నిజానికి ఒక మాయా దండం లాంటిది. అవును, మీరు విన్నది నిజమే. ప్రకృతి ప్రసాదించిన ఈ సన్నని వేలు ఆయా మనుగడకు అత్యంత కీలకమైన ఒక ఆయుధం. అసలు ఆ ఎండిపోయిన పుల్లలాంటి వేలు ఎందుకు అంత కీలకం? ఈ ప్రశ్నకు సమాధానమే పెర్కసివ్ ఫోరేజింగ్. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది కదా. సైన్స్ పరిభాషలో దీనిని ఒక అద్భుతమైన వేట సాధనంగా చెబుతారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆయ్ ఆయ్ కి ఉన్న ఒక బయోలాజికల్ సూపర్ పవర్. తను తినే ఆహారం కోసం ఆయ్ ఆయ్ ఈ టెక్నిక్నే ఉపయోగిస్తుంది. చూడటానికి భయపెట్టే ఆ సన్నని వేలు దట్టమైన చీకట్లో కూడా అత్యంత ఖచ్చితత్వంతో తన ఆహారాన్ని వెతుక్కోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక న్యాచురల్ సోనార్ పరికరంలాగా పనిచేస్తుంది. వావ్ కదా! అసలు ఈ అద్భుతమైన వేట ఎలా సాగుతుందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. చీకటి పడగానే ఆయాయ చెట్ల మీదకు చేరుకుంటుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మొదటగా తన సన్నని వేలుతో చెట్టు బెరడును నెమ్మదిగా టప్ టప్ మని తడుతుంది. ఆ తర్వాత తనకున్న గబ్బిలం లాంటి పెద్ద చెవులతో ఆ శబ్ద ప్రకంపనలను చాలా శ్రద్ధగా వింటుంది. చెట్టు లోపల ఎక్కడ పురుగులున్నాయో, ఎక్కడ ఖాళీ ఉందో ఖచ్చితంగా పసిగడుతుంది. అచ్చం ఒక ప్రాణం ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్లా పనిచేస్తుందన్నమాట. ఇలా ఎరను గుర్తించిన వెంటనే తన ఎలుకలాంటి బలమైన పళ్లతో ఆ చెట్టును కొరుకుతుంది. చివరిగా ఆ సన్నని పొడవైన వేలిని ఒక కొక్కెంలా లోపలికి పంపి పురుగును బయటకు లాగించేస్తుంది. భూమి మీద మరే ఇతర ప్రైమేట్లోనూ ఇంత అద్భుతమైన టెక్నిక్ మనకు కనిపించదు. ప్రకృతి సృష్టించిన ఇంత అద్భుతమైన నైపుణ్యం దీని సొంతం. కాని ఈ కథలో గుండెను పిండేసే ఒక తీవ్రమైన విషాదముంది. వాస్తవానికి ఆయ్ ఆయ్ ఎవరికీ ఎలాంటి హాని చెయ్యని, కేవలం చీకట్లో జీవించడానికి అలవాటు పడిన ఒక సాధు జంతువు. కాని స్థానికుల అపోహల ప్రకారం ఇదొక దుశ్శకునం, ఒక మృత్యుదేవత. ఎంత అద్భుతమైన జీవి అయినప్పటికీ దాని విచిత్రమైన రూపమే దానికొక ఘోరమైన శాపంగా మారిపోయింది. మనుషుల భయాలు ఎంత వినాశనకరంగా మారుతాయో చెప్పడానికి ఇదొక సజీవ ఉదాహరణ. మడగాస్కర్ స్థానికులలో ఒక భయంకరమైన మూఢనమ్మకం బలంగా నాటుకుపోయింది. ఆయ్ ఆయ్ కి ఉన్న ఆ పొడవైన సన్నని మధ్యవేలుతో అది గనక ఎవరినైనా చూపిస్తే ఇక వారు త్వరలోనే చనిపోతారని వాళ్లు నమ్ముతారు. తమకు ఏదో కీడు జరుగుతుందన్న గుడ్డి భయంతో, కేవలం ఆ అపోహ కారణంగా ఈ అమాయక జీవులు కనిపించిన వెంటనే వాటిని రాళ్లతో కొట్టి నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రకృతి ఏ వేలునైతే ఇచ్చిందో అదే వేలు వాటి పాలిట మరణ శాసనంగా మారింది.
ఈ అజ్ఞానం వల్ల, ఈ మూఢనమ్మకాల వల్ల జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. మానవుల ప్రవర్తన వల్ల ఈరోజు ఆయాయిలు అంతరించిపోతున్న జీవుల జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉంటూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆలోచించండి, ఏ పాపం ఎరుగని, కేవలం తమ ఆహారం తాము వెతుక్కుని బతికే ఈ అమాయకపు అద్భుతాలు కేవలం మనుషుల కళ్లకు అందంగా కనిపించలేదు అన్న ఒకే ఒక్క కారణంతో భూమిమీదనుంచి కనుమరుగైపోయే స్థితికి చేరుకున్నాయి. ముగింపుగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే: చీకట్లో ఉన్న అసలైన రాక్షసుడు ఆయాయ్ కాదు, మానవుల అజ్ఞానం. విభిన్నమైన ఆకారం ఉన్నంత మాత్రాన అవి చెడ్డవి కావు. ఈ అమాయకపు ఆయాయికత విన్నాక మనందరిలో ఒక ప్రశ్న మెదలాలి: కేవలం మన అజ్ఞానం మరియు భయాల వల్ల ప్రకృతి సృష్టించిన ఇంకెన్ని అద్భుతాలను ఈ భూమిమీద లేకుండా చేస్తున్నాం? ఇలాంటి అపార్థాలకు గురైన అమాయక జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.